అందించిన ధ్యానాన్ని మనం ఈ ధ్యానం అంటే ఏ మహనీయులు గొప్పవారు అడవుల్లోకి వెళ్ళి హిమాలయాల్లో ఎక్కడో ధ్యానం చేసుకునేది కాదు. ఈ ధ్యానం ఈరోజు మనము సంసార జీవితంలో ఉంటూ మనకు ఇప్పుడు తెలుసో తెలియకో మన పెద్దల్లో నివసించే ఆహారాన్ని కానీ మనం గుర్తించుకోవడం లేదు. మార్పు కలిగిన ఈ తరుణంలో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అసలు జీవహింస అనేది ఎక్కువయ్యి ఈరోజు ప్రతి గ్రామంలో కూడా మన పెద్దల తరంలో చికెన్ అంటే కోల్డ్ ఫారాలు కానీ కోల్డ్ అంగులు కానీ అరుదుగా ఉండేవి. జంతు హింస కూడా ఈ మాదిరి ఉండేది కాదు. నిరంతరం మనకి ప్రధానమైన వృత్తి ఏమంటే మన కుటుంబాల్లో వ్యవసాయం మీద ఆధారపడేవాళ్ళం. అప్పుడు మనం ప్రతిరోజు వ్యవసాయం చేస్తూ మనకు ఏ కూరగాయలు కానీ ఏ పండు కూడా మనకు వీటితో క్రిమికీటకాలతో మనకు తయారయ్యేవి కావు.